నమస్తే దోస్తులారా. ఈరోజు మీకు ఒక బాధాకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇది ఈ వారంలోనే బుధవారం జరిగింది. 4వ తారీఖు 12వ నెల 2024 పుష్ప సినిమా రిలీజ్ అయింది. అయితే హైదరాబాద్లో సంధ్యా థియేటర్ దగ్గర ఒక ఘోరమైన విషయం జరిగింది. దయచేసి ఎవరు తప్పుగా తీసుకోవద్దు. హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో అంటే క్రాస్ రోడ్స్ దగ్గర సంధ్యా థియేటర్ ఉంటుంది. అక్కడ బుధవారం నైట్ పుష్ప 2 మూవీ షో వేయడం జరిగింది. అయితే అక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చారు. ఇంకా ఆ సినిమాలో నటించిన ఒక ప్రముఖమైన నటులందరూ వచ్చారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చారు. ఆయన మంచి హీరో, మంచి యాక్టర్, ఓకే. కానీ అతను వస్తున్నాడని చెప్పి అతని మీద అభిమానం ఉన్న అభిమానులందరూ, ఫ్యాన్స్ అందరూ కూడా వచ్చేసారు. తెలుసు కదా, మన ఇండియా క్రికెట్ ప్లేయర్స్కి, ఇంకా మూవీ హీరోస్కి, హీరోయిన్స్కి చాలా ప్రయారిటీ ఇస్తారని. అలాగే ఆ రోజు కూడా అల్లు అర్జున్ వస్తాడని చెప్పి పుష్ప సినిమా చూడడం కంటే అల్లు అర్జున్ చూడడానికి చాలా మంది రావడం అయితే జరిగింది. అయితే ఆ సందర్భంలో సంధ్య అనే ఆవిడ యొక్క హస్బెండ్ భాస్కర్ గారు, సంధ్య గారి అబ్బాయి చిన్న కొడుకు 13 సంవత్సరాలు, ఆ అబ్బాయి పేరు శ్రీ తేజ అనమాట. అయితే ఈ అభిమానులు అల్లు అర్జున్ వచ్చాడు, అందరూ అభిమానంతో అతని మీద పడుతూ అతని కోసం చూడాలని చెప్పి ముందుకు వెళ్తూ ఉండడం జరిగింది. అయితే ఆ క్రౌడ్ లో సంధ్య గారు, వాళ్ళ చిన్న కొడుకు శ్రీతేజ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పడిపోయారు. ఎవరు కూడా వాళ్ళని లేపకుండా అందరూ వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. ఎంతగా తొక్కుకుంటూ వెళ్ళిపోయారంటే మీరు వీడియో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. అలా తొక్కుకుంటూ వెళ్ళిపోయి ఎవరు సహాయం చేయట్లేదు. అండ్ ఈ విషయాన్ని పోలీస్ వారు చూశారు. వెంటనే ఆ సంధ్య గారిని, వారి ఫ్యామిలీ మొత్తాన్ని బయటికి లాగారు. వాళ్ళు సిపిఆర్ చేస్తారంటే ఫస్ట్ ఎయిడ్ చేశారు వాళ్ళకి. చేసిన తర్వాత పోలీస్ వారు సంధ్య గారిని, వాళ్ళ కొడుకు శ్రీతేజాని, వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని హైదరాబాద్ లో ఉన్న దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఆల్రెడీ సంధ్య గారు చనిపోయారు ఆ తొక్కిసలాట వల్ల. కుటుంబం మొత్తానికి ఇది ఒక తీరని దుఃఖకరమైన విషయంగా మారిపోయింది. ఎందుకంటే ఇదే కాదు, మనం గతంలో కూడా చాలా చూసుకున్నాం. సినిమా రిలీజ్ అయినప్పుడు అభిమానులందరూ తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయిన వారు ఉన్నారు, సినిమా కోసం చనిపోయిన వారు ఉన్నారు, సినిమా ఫ్లాప్ అయిందని చనిపోయిన వారు ఉన్నారు, చాలా చూసాం. అయితే ఇది ఆ కుటుంబానికి చాలా బాధాకరమైన విషయం. అదే ప్లేస్ లో ఎవరైనా మన రిలేటివ్స్ ఉంటే, ఎవరైనా ఉంటే మనం ఏ విధంగా బాధపడతాం ఒకసారి ఆలోచించండి. అంటే నేను అల్లు అర్జున్ ని తప్పుగా చూపెట్టాలని కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని తప్పు పట్టాలని కాదు, కానీ మనకి ఎవరి మీద అభిమానం ఉంటే అభిమానాన్ని మంచిగా మనం వ్యక్తపరచాలి. చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా మనం అభిమానాన్ని చూపెట్టాలి. కానీ మొన్న బుధవారం జరిగిన ఆ సంఘటన తెలుగు రాష్ట్రాల బాధాకరమైన చేదు అనుభవంగా మార్చేసింది. ఆ కుటుంబం దర్యాప్తు మేరకు పోలీసు వారు మన అల్లు అర్జున్ మీద, ఇంకా అభిమానుల మీద కూడా కేసు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసు వేయడం జరిగింది. ఆ థియేటర్ యాజమాన్యం మీద కూడా పోలీసు వారు కేసు పెట్టారు. ఇంకా అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. అయితే ఈ విధంగా జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నిర్లక్ష్యం. అల్లు అర్జున్ వస్తున్నారంటే పెద్ద స్టార్, ఆయన వస్తున్నారు, సెక్యూరిటీ కొంచెం గట్టిగా పెట్టాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సినిమా థియేటర్ వాళ్ళు కూడా ఆలోచించలేదు. అల్లు అర్జున్ టీం కూడా ఎలాంటి ముందుగా పోలీసులకి ఫిర్యాదు చేయలేదు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా జరిగింది. అందుకని ఆ అభిమానులు ఎవరు కంట్రోల్ చేయలేకపోయారు. అయితే ఈ వీడియో ఇస్తున్న మీరు, మీ అభిమానం ఎవరి మీద ఉన్నా సరే మంచిదే. అభిమానం ఉండడం తప్పులేదు, అభిమానులుగా ఉండడం తప్పులేదు. అదొక ఆర్ట్, అదొక మంచి ఎమోషన్ అని చెప్తాను. కానీ మీ అభిమానాన్ని పక్కనున్న వారు ఇబ్బంది పడకుండా, పక్కనున్న వారికి ఎలాంటి ప్రమాదం, నష్టం, కష్టం రాకుండా ఉండేటట్టుగా చూసుకోనండి. ఈ వీడియో మరొకసారి చెప్తున్నాను, ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే నాకు క్షమించండి. కానీ అక్కడ కుటుంబం, ఒక 13 ఏళ్ల కొడుకు తన తల్లిని కోల్పోవడం అంటే అది సాధారణమైన విషయం కాదు, అది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తించి అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బీ కేర్ఫుల్.